నమస్తే. ప్రస్తుతం మనం ఏదైతే మార్వాడికి సంబంధించిన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. దీనికి సంబంధించి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర వీసీకే పార్టీ రాష్ట్ర నాయకులు సూర్య గారు ఉన్నారు. అన్న చెప్పండి, పెద్ద ఎత్తున ఇదే తరుణంలో ఎందుకు తెరపైకి తీసుకోవాల్సి వచ్చింది మార్వాడి ఉద్యమాన్ని? ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకురావాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే ఒక ఆధిపత్య వర్గము తన యొక్క బలుపును, అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో అప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఆ తిరుగుబాటుకు పరాకాష్ట రూపమే ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమం. కాబట్టి ఈరోజు ఏంటంటే, ఈరోజు కొత్తగా ఏదో దేన్నో దారి మళ్లించడానికో లేకపోతే కావాలని ఏదో ఒకటి సృష్టించడానికో, అలజడి సృష్టించడానికో ఈ ఉద్యమం రాలేదు. ఒక దాడి జరిగింది, ఆ దాడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోయి మేము గట్లే దాడులు చేస్తామన్నట్టుగా అహంకారంగా ప్రదర్శించారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది ముచ్చట. తప్పకుండా ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విశాలమైనటువంటి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆకాంక్షలకు అనుగుణంగా వారు ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎందుకు కొట్లాడినాం, ఎందుకు తెచ్చుకున్నాము, ఎందుకు వందలాది మంది బిడ్డలు ఈ రోజు అన్యాయం అయిపోయి చచ్చిపోయి అమరులు అయిపోయారు, వారి యొక్క ఆశయాల్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఈరోజు సాధించే దిశగా ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపట ప్రధాన భాగస్వామ్యం తెలంగాణ ప్రజలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు కొందరు వీసీకే పార్టీ పైన కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా వీసీకే పార్టీని తెలంగాణకు తీసుకొచ్చి దేశాన్ని మతపరమైన కుట్రలు తీసుకొచ్చి విభజించి పాలించే పాలసీ తీసుకొస్తుంది ఈ వీసీకే పార్టీ. అందులో తెలంగాణ శాఖ కూడా వీసీకే పార్టీ, మాట్లాడే వాళ్ళందరూ వీసీకే పార్టీ సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే వీసీకే పార్టీ ఇట్లాంటి ఏమైనా చేస్తుందా? మత కళలు సృష్టించే ఏర్పాటు వీసీకే పార్టీ ఎక్కడ మత కులాలు సృష్టించింది? ముస్లింలు దొంగలని చెప్పినామా, హిందువులు దొంగలని చెప్పినామా, క్రిస్టియన్లు దొంగలని చెప్పినామా? మీరు చెప్పింది మీరు కదా రోహింగ్యాలు వస్తున్నారు, లేకపోతే క్రిస్టియన్లు ఇక్కడ మిషనరీలు ఏర్పాటు చేసుకొని వందల కోట్ల రూపాయలు పెట్టి మత మార్పిడులు చేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి హిందువుల మధ్య ముస్లింల మధ్య చిచ్చులు పెట్టేది మీరు కదా. మేమెందుకు చేస్తున్నాం? ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ సొయ్యతోటి తెలంగాణ ప్రజల కోసం వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ అస్తిత్వం కోసం మేము పోరాడుతున్నాం. ఈ ప్రజల యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇది మత కులాలు సృష్టించినట్టు ఎట్లయింది? మత కులాలు అంటే ఈ రోజు మార్వాడీల గురించి మాట్లాడితే హిందువుల మధ్యన చిచ్చు పెట్టినట్టయితే, మరి మీరు ఆల్రెడీ చిచ్చు పెట్టిరు కదా, మీరు హిందువులను విడగొట్టిరు కదా. సల్లూరు మహేష్ను హత్య చేసిరు, కులం మత హత్య చేసిరు. అది హిందూ మతంలో ఉన్నటువంటి ఒక కులం చేసింది కదా. ఆల్రెడీ నువ్వు విడగొట్టినావు, నువ్వు ఇక్కడ చంపేసి నువ్వు మేము ఒకటి కాదని చెప్పినావు కదా. మాల సామాజిక వర్గం సల్లూరు మహేష్ది. అంతేకాకుండా ప్రణయ్ హత్య చేసినప్పుడు మరి కొమటోళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ప్రణయ్ని హత్య చేసిరు. అప్పుడే విడగొట్టిరు కదా మీరు హిందూ సమాజాన్ని. నిమ్న వర్గాల పిల్లలు ఎవరైనా అగ్రవర్ణాల అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే హత్యలు చేసేది ఎవరు? చేస్తున్నది ఎవరు? వాళ్ళకి అండగా సపోర్ట్గా నిలబడి మాట్లాడడానికి వస్తున్నది ఎవరు? ప్రణయ్ ఫాదరు మారుతిరావు ఆయనకు సపోర్ట్ గా మాట్లాడడానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాలే, పరిపూర్ణానంద స్వామి రాలే. మరి అదే ఒక దళిత మీద జరిగినప్పుడు మీ బీజేపీ నాయకులు ఎందుకు రారు? మీ స్వామీజీలు ఎందుకు రారు? మీ వ్యవస్థ ఎందుకు రాదు? మేము ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల గురించి పోరాటం చేస్తున్నామా? ఇక్కడ ఉన్నటువంటి హిందువుల గురించే కదా మేము మాట్లాడేది. కొమటోళ్ళు హిందువులు కాదా? వైశ్యులు అవసరాలు హిందువులు కాదా? విశ్వకర్మల హిందువులు కాదా? మన వీళ్ళ వల్ల నష్టపోతున్నటువంటి మెడికల్ షాపులు, బట్టల షాపులు పెట్టుకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ హిందువులు కాదా? వాళ్ళ కోసమే కదా మాట్లాడుతున్నది. హిందువుల కోసం మేము మాట్లాడుతున్నాం, మీరు మార్వాడీల కోసం మాట్లాడుతున్నారు. మీరు నిజాం రాజులు తెలంగాణలో అప్పుడు 1700 సంవత్సరం లోపల నిజాం రాజులు పిలిస్తే ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్నటువంటి, ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్నటువంటి వ్యవస్థకు ఈరోజు మీరు కొమ్ముగాస్తున్నారు. మీరు వ్యతిరేకులు, మీరు హిందూ వ్యతిరేకులు. మీరు అప్పుడు ముస్లిం రాజులు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదా వీళ్ళు? మరి ఇది ఇక్కడ ఈ పోరాటం ఏదో రోహింగ్యాల గురించి పోరాటం చేయాలి, విదేశస్తుల నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు వేసుకుంటూ ఇక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు మన దేశాన్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ గురించి పోరాటం చేయదు తప్ప మీరు మరోని ఒకప్పుడు దళితవాదం అని చెప్పేసి, బౌద్ధవాదం అని చెప్పేసి ఇలా ఎందుకు వాదాలపైన స్వలాభం కోసం ఎత్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కొందరు మీద కూడా మాట్లాడుతారు. అంటే మీకు మార్వాడీల కోసం మాట్లాడితేనే ఇది మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ళు ఎంబడచ్చి నిలబడతారు. రోహింగ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీకు దేశ రక్షణ వ్యవస్థ మొత్తం మీ చేతులలో పెట్టుకొని రోహింగ్యాలు మరి దేశం దాటి బార్డర్ క్రాస్ చేసి అంటే మీరు గాడిదలు కత్తారా? మీరు అంతా కలిసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్ మీ ప్రభుత్వం ఉన్నది కదా కేంద్రంలో, మరి హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే చూపెట్టు, తీసుకురా, బయటికి రా, సాగదోదాం, బయటికి పంపించేద్దాం వాళ్ళను. ఈ వాదం అని చెప్పానంటే మీదేం వాదం? మీది విచ్చిన వాదం కదా. మీరు విచ్చిన కారులు కదా. మీరు సమాజాన్ని విడగొడతారు కదా. మీరు ఈరోజు కులం పేరుతోటి హత్యలు చేస్తారు కదా. మీరు హత్యలు చేసినప్పుడు మేము మాట్లాడద్దు. అదే మాకు కడుపు గారు మేము మాట్లాడితే మాత్రం మేము కావాలని ఏదో స్వప్రయోజనాన్ని లోపల పెట్టుకొని మాట్లాడినట్టు కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళ కుట్రను అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ ఏమన్నాడు? మార్వాడీలు బీజేపీకి అనుబంధంగా ఉంటారు కాబట్టి, హిందువులకు బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి, హిందూ వ్యవస్థకు దగ్గరగా ఉంటారు కాబట్టి, కాపాడతారు కాబట్టి మేము వాళ్ళ తరపున మాట్లాడడానికి వస్తున్నాం అని చెప్పని అంటున్నారు.
కోమట్లు కాపాడలేరా? తెలంగాణ నుంచి వచ్చినటువంటి కోమట్లు కాపాడతలేరా? తెలంగాణలో ఉన్నటువంటి విశ్వకర్మలు కాపాడతలేరా హిందూ ధర్మాన్ని? తెలంగాణలో ఉన్నటువంటి శాలోలు కాపాడతలేరా హిందూ ధర్మాన్ని? ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గం కాపాడతలేరా హిందూ ధర్మాన్ని? ఎన్ని లక్షల రూపాయలు ఈ రోజు వ్యాపారస్తులు హిందూ ఆలయాలకు వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు. అవన్నీ మనం చూస్తలేము. కొందరైతే గుళ్ళే కట్టిస్తున్నారు, మనం చూస్తలేము. అవన్నీ కనబడతలేవా? కేవలం మార్వాడీలు మాత్రం ఈ రోజు బీజేపీ పార్టీ మార్వాడీ ఓట్లయితేనే గెలిచినావా నువ్వు? మార్వాడీ ఓట్లయితేనే గెలిచినావు, మార్వాడీలు ప్రచారం చేస్తేనే నువ్వు గెలిచినావా? ఇది కేంద్ర మంత్రి పదవి నీకు మార్వాడీలు చేయబట్టే వచ్చిందా? ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కోమట్ల ఓట్లయితే నువ్వు గెలవలే, తెలంగాణలో ఉన్నటువంటి శాలోళ్ళు ఓట్లయితే గెలవలే. ఇక్కడ ఉన్నటువంటి అనేక సబ్బండ వర్గాల ప్రజల పిల్లలందరూ కలిసి నీ ఎంబడి జెండా కూలి లెక్క తిరిగితే నువ్వు గెలవలే. అది ఎక్కడ మర్చిపోయినావు నువ్వు? కాబట్టి బండి సంజయ్ ఈ రోజు ఇదే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతమంది తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నిన్ను ఆదరిస్తే నీకు ఈ రోజు ఒక అవకాశం కూడా వచ్చింది. కొన్ని రోజులు పార్టీ అధ్యక్షులు లెక్క పనిచేసిన ఈ రోజు కేంద్ర మంత్రి హోదాలు ఉండవు. అది మార్వాడీలు ఇచ్చిరా, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మినటువంటి తెలంగాణ ప్రజలు ఇచ్చిరా? ఎవరు ఇచ్చిరు? ఏదైతే మార్వాడి గోబ్యాక్ అంటున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా కావాలనే స్వలాభం కోసం చేస్తున్నారు. వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు. వీళ్ళంతా మళ్ళీ కుదిరి ఉద్యమం అని చెప్పేసి మార్వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యమాన్ని మళ్ళీ చల్లారుస్తుంది, డబ్బుల కోసం మాత్రమే చేస్తా ఉన్నదని చెప్పేసి ఇది ఒక అలిగేషన్ వస్తా ఉంది. దీనికి ఏం చెప్తారు? ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వందలాది కోట్ల రూపాయలను మార్వాడీల దగ్గర నుంచి ఫండ్ గా తీసుకున్న స్వప్రయోజనం ఉన్నది, డబ్బులు దొబ్బే ఆలోచన ఉన్నది మీకు, మీ బీజేపీకి. మేము మా వెనక ఎవరు ఉంటారు? మా వెనక ఇప్పుడు ఒక్కొక్కరు మాకు బస్ కిరాయిలో ఉండే అటు ఇటు పోదామంటే మా స్వప్రయోజనాలు ఏముంటాయి? ఇలా ప్రజల ప్రయోజనం, మాకు తెలంగాణ ప్రజల ప్రయోజనం ఆలోచిస్తాం మేము. మా స్వప్రయోజనాలు కాదు. మా స్వప్రయోజనాలు ఉంటే మేము దాడులను ఎదుర్కొంటామా, బెదిరింపులను ఎదుర్కొంటామా, సంపుతం నరకతాం అని చెప్పాలంటే ఎదురుగా పోతామా? మాకు స్వప్రయోజనం ఉంటే మీరు చూస్తున్నారు కదా, ఎన్ని ఆడియోలు బయటకు వస్తలేవు. చంపేస్తాము, నరికేస్తాము, నిలువులో పెట్టి కాలు రెక్కలు ఇరగొడతాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మాకు ఏ స్వప్రయోజనం కోసం మేము ఈ రోజు వాళ్ళు చంపుతామంటే కూడా, నరకుతామంటే కూడా మేము ఎదురుగా పోతున్నాం? ఇది స్వప్రయోజనం అవుతుందా? ఇది ప్రజల ప్రయోజనం. ఇది ప్రజలకు అర్థమవుతుంది. భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నమే ఈ ఉద్యమం పేరు, దీని వెనుక ఉన్నది మొత్తం అదే అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాం. డబ్బులు గుంజితే పరదసాటు పోయి అడుగుతాం కదా. మేము మీడియా ముంగడికి అయితే ఎందుకు వస్తాము? ప్రజల దగ్గరికి ఇష్యూని ఎందుకు తీసుకుపోతాము? అరే నువ్వు కథలు పడ్డావంటే మరి మంచిగా ఉండదు, నువ్వు ఇక్కడి ఉండకుండా చేస్తామని చెప్పి పరదసాటు పోయి ఇన్ని పైసలు ఇరా అని చెప్పి మాట్లాడుకుంటాం. కానీ ముంగడికి వచ్చి ఎందుకు మేము పోరాటం చేస్తాం? ముంగడికి వచ్చి ఎందుకు మాట్లాడం కదా. అది చివరికి ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికి కూడా చెప్తాను, మార్వాడి గోబ్యాక్ అంటే ఇక్కంచెలు మీరు వెళ్ళిపోవాలనో కాదు. మీరు ఎప్పంచెలో వచ్చిరు. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా సరే ఈ దేశం లోపల ఎక్కడికైనా పోయి బ్రతికేటటువంటి హక్కు ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపలనే చాలా బాగా గణనీయమైనటువంటి భాగస్వామ్యాన్ని ఆక్రమించారు. ఓకే ఉండని, కాకపోతే బలుపు ప్రదర్శిస్తాము, అహంకారం ప్రదర్శిస్తాము, దాడులు చేస్తామని చెప్పారంటే ఊకం. అంతేకాకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపల వీళ్ళ భాగస్వామ్యం ఎక్కున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి గుంజి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టేటటువంటి విధంగా ఈ ఉద్యమం ఉంటుంది. ఇది ఒక ప్రజాస్వామిక ఉద్యమం. ఇది మైనారిటీగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు సంపదను పూర్తిగా వాళ్ళ దగ్గర కేంద్రీకృతం చేసుకొని పెట్టుకుంటుంటే, ఆర్థిక దోపిడీ చేస్తుంటే, సాంస్కృతిక దోపిడీ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని 70-80% ఉన్నటువంటి ప్రజలందరికీ పంచిపెట్టడమే ఉద్యమం యొక్క లక్ష్యం. ఇది చాలా ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం.